యేసుక్రీస్తు రాజా యాజకుడా? ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత అపోస్తులైనటువంటి వారు స్వార్థను ప్రకటించుతున్నటువంటి కాలంలో దేవునికి నరునికి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. రెండవ సందర్భంలో హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమైనా ఉంటుంది, ఆయన ప్రధాన యాజకుడై ఉండి, ఆయనే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అంటే యోధా గోత్రము పుట్టినటువంటి వారు ఎవ్వరు కూడా యాజకత్వం చేయకూడదు. చేయొచ్చా? చేయకూడదు కదా. రాజుల యాజకత్వం చేయొచ్చా? చేయకూడదు. యాజకత్వం చేసేవాడు రాజు చేయకూడదు. కానీ మరొక క్రమము కూడా విధానంలో ఉంది. అందుకని మెల్కీసెదెకు క్రమములో వచ్చినటువంటి యాజకుడినా అని చెప్పాడు. మెల్కీసెదెకు క్రమములో వచ్చినటువంటి ఆయన. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 1వ వచనం, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతను ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో దశమాంశం ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదటి నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమించుచున్నటువంటి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడను, తల్లి లేనివాడను, వంశావళి లేనివాడను, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమును అయినను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అవునా? 6వ వచనం, వారితో 6వ వచనం చదవండి ఒకసారి. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద దశమాంశమును పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువాని చేత ఆశీర్వదింపబడును మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావుకులోనైన వారు దశమాంశమును పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంటే దశమాంశము తీసుకునేటువంటి వాడు చనిపోతాడని కదా అర్థం. ఇక్కడ మెల్కీసెదెకు ఏమని పెట్టాడంటే ఆదియు అంతము లేని వాడై ఉన్నాడు అని రాయబడి ఉంది. ఆయన దశమాంశం పుచ్చుకొనెను. అయితే ఇక్కడ దశమాంశం పుచ్చుకునేటువంటి వారు చనిపోయేటువంటి స్థితిని కలిగి ఉన్నారు. నేను చనిపోతాం, అందరూ చనిపోతాం. కానీ ఆ క్రమములో ఉన్నటువంటి వాడు కాదు మెల్కీసెదెకు. రెండో విషయం ఏంటంటే ఈయన మనుషుడేనా? మనుషుడేనా? ఎవరు? మెల్కీసెదెకు మనిషా లేకపోతే ఎవరు? మనిషేనా? మనిషి కదా. ఇప్పుడు మీరు కన్క్లూజన్కి వచ్చేసారు అనుకోండి, నేను దానికి సమాధానం చెప్తాను. మనిషి కదా? మనిషి కదా. యేసుక్రీస్తే నరావతారిగా రావడానికి స్త్రీ గర్భమందు పుట్టవలసి వచ్చింది. అర్థమైందా? యేసుక్రీస్తే నరావతారిగా రావడానికి స్త్రీ గర్భమందు పుట్టవలసి వచ్చింది. అయితే ఈయన మనుషుడై ఉంటాడు. దీనిని అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. 14వ అధ్యాయం తీయండి. ఆదికాండం 14వ అధ్యాయము 14వ అధ్యాయం 1వ వచనం, షీనారు రాజైన అమ్రావేలు. ఎవరి వ్యక్తి? మనిషేనా? అంటే రాజరికం, రాజైన. ఏ రాజుకి? ఏ దేశానికి? షీనారు అనేటువంటి దేశానికి రాజు. ఎల్లాసురు రాజైన అంటే ఎల్లాసురు అనేటువంటి ప్రదేశానికి రాజు.
18వ వచనం చదవండి ఇప్పుడు. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు, అంటే ఏ రాజు అంటాడు? షాలేం అనేటువంటి ప్రదేశానికి రాజు అయినటువంటి వాడు మెల్కిసెదెకు. అర్థమైందా? ఇప్పుడు మనిషేనా? వాడు మనుషులైతే ఈయన కూడా మనిషి అవుతాడు. అయితే షాలేం అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందో? జెరూషలేం. తర్వాత జెరూషలేముగా పిలువబడినది ఆ ప్రదేశం, జెరూషలేం. ఆ దానికి రాజీన ఎవరు? మెల్కిసెదెకు. అయితే ఆ జన్మకు ఆదియు అంతము లేని వాడంటే ఆ పుట్టుపూర్వత్రం మనకు తెలియదు. రెండో విషయం ఏంటంటే ఈయన యాజకుడు ప్లస్ రాజు. ఈయన ఎవరు? యాజకుడు, రెండవది రాజు. యాజకుడు చేసేవాడు రాజు చేయకూడదు, రాజు చేసేవాడు యాజకుడు చేయకూడదు. అంత బహుఘోరమైనటువంటి విగ్రహారాధనలో దేవునికి సర్వోన్నతమైన యాజకుడిగా ఉన్నాడు వ్యక్తి. రెండవది ఏంటంటే రాజు. అర్థమైందండి? ఒకటి రాజు, రెండవది యాజకుడు. ఆ క్రమంలో వచ్చాడు యేసుక్రీస్తు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఏ క్రమంలో వచ్చాడు? ఇప్పుడు రాజుల క్రమంలో వచ్చాడు. రెండవది యాజకత్వం చేసేవాడుగా వచ్చాడు. అబ్రహాముకు ముందు యాజకత్వం ఉందా? లేవీలు ఉన్నారు అప్పుడు? లేరు. అంటే యాజకత్వం ఎలా వచ్చింది? అతని నేను దేవునికి దాసుడిగా ఉండాలి, దేవునికి యాజకత్వం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి, అందుకని అబ్రహామును ఆశీర్వదించగలిగే స్థితి ఆ వ్యక్తికి ఉంది. అబ్రహామును ఆశీర్వదించగలిగినటువంటి స్థితి ఆ వ్యక్తి ఉందంటే ఆ వ్యక్తి యాజకుడై ఉంటే తప్ప ఆశీర్వదించలేడు. ఎందుకంటే మధ్యవర్తి. యాజకుడు అంటే మధ్యవర్తి. ఆశీర్వదించగలిగిన స్థితి ఎవరికి ఉంది? ఇప్పుడు షాలేము రాజుకు ఉంది. అంటే మెల్కిసెదెకు యాజకుడు. ఇప్పుడు చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక, మీకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడు. అంటే ఇద్దరు కనపడుతున్నారా? యాజకుడు, రెండవది రాజు. ఆయన ఎవరికి ఇచ్చాడు దశంభాగం? అబ్రహాముకు. ఆయనకి ఇచ్చాడు దశంభాగాన్ని. చదవండి. నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. నిరంతరం అంటే అతని జీవిత కాలం అంతా కూడా దేవునికి యాజకుడిగా ఉన్నాడు అని అర్థం. ఆయన ఎప్పుడు చనిపోయాడో తెలియదు, ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఆయన జన్మ విధానం ఎట్లానో తెలియదు, తన తల్లిదండ్రులు ఎవరితో తెలియదు, ఏ వంశంలో పుట్టాడో తెలియదు. ఏదో ఒక వంశం అయి ఉంటుంది కానీ ఎవరికి తెలియదు. అందుకని లేనివాడై ఉండి అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎందుకనంటే బైబిల్ గ్రంథం అంతా ఒక కోణం అయితే ఈయన చరిత్ర మరొక కోణం, ఈయన హిస్టరీ వేరే విధానం. ఎందుకనంటే ఆదాము దగ్గర నుంచి వంశావళి లెక్క పెట్టుకుంటూ వచ్చారు. ఎలా చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆదాము నుంచి వంశావళి ఎక్కడ తీసుకొచ్చాడు? యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చాడు. అంత తెరిచి చెప్పగలిగినటువంటి వాడు ఈయన ఈ విధానం ఎందుకని చెప్పలేదు అంటే చెప్పట్లా. ఏ వంశం నుంచి వచ్చాడో చెప్పలా, ఏ గోత్రం నుంచి వచ్చాడో చెప్పట్లా. గోత్రములు అన్న తర్వాత అబ్రహాము విధానం తర్వాత వచ్చాయి గోత్రాలు, యాకోబు తర్వాత వచ్చాయి గోత్రాలు, అంతకు ముందు లేవు కదా. లేవుడు ఎక్కడున్నాడు? అందుకనే దశంభావం ఇచ్చే ముందు అతని లోపల ఉండెను. లేవుడు అతను లోపల ఉన్నాడు. అంటే యాజకత్వం లోపల ఉంది. యాజకత్వం ప్రధాన యాజకుడికి ఇవ్వాలి దశంభాగం. ఒక యాజకుడు ఏం చేయాలి? ప్రధాన యాజకుడికి దశంభాగం ఇవ్వాలి, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి అని. అందుకని ఎవరికి ఇచ్చాడు? ప్రధాన యాజకుడికి ఇచ్చాడు ఆయన. ఆ ప్రధాన యాజకుడు స్థానంలో వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరితో అర్థం చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజం అందరూ కూడా హైందవ జనాంగం. ఇక్కడ లేఖ రాసినటువంటి జనాంగం హైందవ జనాంగం. హైందవ జనాంగంలో యాజకత్వం అంటే వీళ్ళు లేవీలు వీళ్ళు మాత్రం యాజకులు కాదు. అక్కడ ముందుగానే ఉన్నాడు యాజకుడు ఒక ఆయన. దేవుని విషయంలో మధ్యవర్తి తనం వహించినటువంటి ఆయనే యాజకుడు. ఆ స్థానం కలిగిన ఎవరైనానో యాజకులు అవుతారు. అర్థమైందండి? అది వాక్యం. వాక్యం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ గోత్రాలు వేరు, యాజకత్వం వేరు. రాజుల వంశమేమో దావీదు వంశం,
యాజకుల వంశము లేవి గోత్రంలో ఉన్నటువంటి విధానం. పదిహేడు వచనం చదవండి, 7వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాం. మధ్యవర్తితనం యేసుక్రీస్తుకు వచ్చింది. ఏ క్రమంలో వచ్చాడండి ఆయన? మెల్కీసెదెకు క్రమంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు. ఇక్కడ దశమ భాగం అనేటువంటి విధానం మెల్కీసెదెకు ముడిపెడతారు. అసలు మెల్కీసెదెకు ఎవరు? రాజు. రాజుకి ఎందుకని ఇచ్చాడు దశమ భాగం? యాజకుడు రెండవది రాజు. ఈ రెండు పాత్రలు వహించినటువంటి వాడు భూప్రపంచంలో మెల్కీసెదెకు తప్ప ఎవరు లేరు. అందుకని ఆ క్రమంలో యేసుక్రీస్తు వచ్చాడు. అర్థమైందా? ఆ క్రమములో మనకు వచ్చాడు. ఆయన మధ్యవర్తితనానికి వచ్చాడు మన మధ్యకి. ఈయనకి ఎవరు దాసుడు? ఎవరు? సర్వోన్నతమైనటువంటి దేవునికి నిత్యము యాజకుడై ఉన్నాడు. సర్వోన్నతమైన దేవుడు అంటే అన్ని ఉన్న స్థలములో ఉన్నటువంటి వాడు ఆయన. పలానా చాటు ఉంటాడు, పలానా చాటు ఉంటాడు అనేటువంటి విధానం. సర్వోన్నతమైన స్థలములో ఉండేటువంటి వాడు ఆయన. ఆయనకి యాజకుడిగా ఉండేటువంటి స్థితి ఆయనకు ఉంది. ఆ స్థానంలో వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు. ఎందుకనంటే లేవీలు మాత్రం యాజకత్వం చేయాలనేటువంటి అపోహ అప్పుడు ఉండేది. తర్వాత మెల్కీసెదెకు క్రమము తీసుకొచ్చి ఆయన ముందుగానే ఈ యాజకత్వం ఉంది కాబట్టి యేసుక్రీస్తుని మీరు ఎందుకని అంగీకరించరని వాదిస్తున్నాడు ఇక్కడ. అర్థమైంది మీకు? యాజకత్వం ఇక్కడ యాజకత్వం అనేటువంటి విధానం, బలి అర్పించేటువంటి విధానం ఈ లేవీ గోత్రం మాత్రమే చెందినటువంటి వారు ఉండాలి కదా అనేటువంటి ఆలోచన వచ్చి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఆ నిరంతరం మెల్కీసెదెకు క్రమములో వచ్చినటువంటి యాజకుడు మనందరూ కూడా గుర్తిరిగి నీవు నిరంతరం యాజకుడు విన్నావని ప్రభు ప్రమాణం చేశాను, ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయను. ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయను. అందుకని వధించబడుతున్నటువంటి గొర్రె పిల్ల ఈయన, ఆ లోక పాపం మోసుకుని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల అన్నాడు యోహాను గారు. బాప్తిసం ఇచ్చుతున్నటువంటి యోహాను. ఈ ప్రధానమైనటువంటి ఆ గొర్రె పిల్ల స్థానంలో ఈయన వెళ్ళి దేవాలయం తెర 2 విధాలుగా చిరిగింది అంటే అయిపోతుందంటే దానికి అర్థం ఏంటి? ఆ స్థానం వహించినటువంటి వాడు ఈయనై ఉన్నాడు. ఆ ప్రధానమైనటువంటి యాజకత్వం ఏందే, ఆ గొర్రె పిల్ల రక్షణ ఏందే, ఆ ప్రాణత్యాగం ఏందే, అన్ని కూడా ఆయనే అయ్యాడు. కాబట్టి మనకు ఏం కలిగింది? నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పాప క్షమాపణ కలిగించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళుతున్నామంటే మన పాపం నిమిత్తం వెళ్ళాలి. దేని నిమిత్తం వెళ్ళాలి? మన పాపం నివృత్తి చేసుకోవడానికి వెళ్ళాలి దేవుని దగ్గరికి. మనం దేనికోసం వెళ్తున్నాం ఇప్పుడు? యేసుక్రీస్తు అంటే దేనికి? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మారిపోయింది. అర్థం మారిపోయింది. ఇప్పుడు మారిపోయిందే కావాలి. మారిపోయిందే నిజం అనుకుంటున్నారు, కానీ వాస్తవం వేరు. ఇక్కడ బైబిల్ గ్రంథాల దగ్గరికి వస్తే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేవాడు నేను పాపని అని అనుకునేవాడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నేను పాపను రక్షించడానికి వచ్చాను తప్ప నీతిమంతులను రక్షించడానికి నేను రాలేదన్నాడు. వాళ్ళ కోసం నేను రాలేదు. మనం ఏమనుకుంటాం? నేను నీతిమంతుడని అని అనుకుంటాం. కానీ పాపి అనేవాడు ఎవరైతే నా దగ్గరికి వస్తారో నేను అతన్ని ఆదరిస్తాను. ఇప్పుడు మన పాపులమేనా? కానీ బయట నీతిమంతులం. అంతేనా? బయట నీతిమంతులం. చర్చిలోకి వచ్చేటప్పటికి అంతేనా? అలా ఉన్నది మన పరిస్థితి. కానీ ఇది క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి మన అభిప్రాయాలు మారుతున్నాయి, మన ఆలోచన మారుతుంది. కానీ క్రీస్తు దగ్గరికి రావాల్సినటువంటి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి ఎలా రావాలంటే నేను పాపిని, నా పాపం మోసుకెళ్ళింది నువ్వే అని రావాలి. నన్ను సంరక్షించేవాడు నీవే, నన్ను కాయువాడు నీవే. నాకు మరొక దొడ్డి కలగదంటే ఆ మరొక దొడ్డి మనమే. మరొక గొర్రెలు ఉన్నాయి అన్నాడు ఆయన, మనమే. ఒకటే మంద అవుతాయి, ఒకటే దొడ్డు అవుతుంది.
ఆ ద్వారము నేనే. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి? దొంగదారిని వెళ్ళాలి. దొంగదారిని వెళ్తున్నాడంటే ఏదైనా కాచేయడానికి వెళ్తున్నాడు అన్న అర్థం. దేవుని దగ్గర ఏం కాచేయడానికి మనం వెళ్తున్నాం? ఇంతకీ ఏదైనా అడగకూడనిది ఏదైనా అడుగుతున్నామంటే అది మనం కాజేస్తానికి వెళ్తున్నామని అర్థం. దేవుని దగ్గరికి మరలా అనుకోబోకండి. మనకి ఇస్తానన్నది దేవుడు, అది ఇస్తానన్నాడు, మనం వేరేది అడుగుతున్నాం. సొలొమోను ఏమని అడిగాడు? నీకు కావాల్సింది అడుగు అంటే, అయ్యా నీ ప్రజలైనటువంటి వారిని పరిపాలించగలిగిన జ్ఞానము నాకు అనుగ్రహించము అని అడిగాడు. ఇది అడిగావు కాబట్టి దీనితో పాటు అన్ని కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. మనం ఎక్కడ ఉంటాం? అన్ని నాకు ఇవ్వు, ఇది అవసరం లేదు. ఇవి ప్రధానంగా కనపడతాయి, అవేమి ఎక్కడో కనపడతాయి. జ్ఞానం అనేది కనపడదు కదా. శాపదేశపు రాణికి అర్థమైంది ఆ జ్ఞానం ఏంటో, మనకి ఇంకా అర్థం అవ్వలే. ఆవిడ వెతుక్కుంటూ వెళ్ళింది ఆ జ్ఞానం కోసం, కానీ క్రీస్తు దగ్గర ఆ జ్ఞానం పొందుకోవడానికి మనం రావట్లేదు. అది మనలో ఉన్నటువంటి అవిధేయత. దాన్ని వదిలిపెట్టుకుంటే క్రీస్తు దగ్గరికి వెళ్తాం. ఆ మెల్కిసెదెకు క్రమంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాం. ప్రధాన యాజకుడిగా అర్పించినటువంటి ఆ బలిని మనం స్వీకరిస్తాం. మనందరూ కూడా దేవుని కుమారులు అనబడతాం. మనందరూ కూడా ఆ విధానంగా బలపడడానికి మనందరూ కూడా సిద్ధపడదాం. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడి దేవుడు ఈ మాటలు బట్టి మహిమపరచబడును గాక. ఆమేన్.